Sir. Thank you. Welcome, sir. Have a drink. Relax. So nice of you. Got you. ఎవరు రాను? కొత్తగా జాయిన్ అయ్యా అన్న. సిఐ సాబ్ 7 డ్యూటీ వేసిండు. అచ్చా అచ్చా. నిన్ను చూస్తే పెద్ద దార్కార్ లెక్కున్నావు. ఈ సెక్యూరిటీ జాబ్ ఏందన్నా? అవుతామి సిటీలో రియల్ ఎస్టేట్ ధూమ్ నడుస్తున్న దినాలలా సూమో బ్యాచ్ మెయింటైన్ చేస్తుంటి. పొదుగాల సెటిల్మెంట్లు, పొదుమికి ఎంటర్టైన్మెంట్లు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లెక్కుండే. మరి ఏమైందన్నా? ఏం చెప్పాలి తమ్మి, నా పక్కపంటుండే నా రైట్ హ్యాండ్ గాడే నన్ను మోసం చేసి దుబాయ్ చెక్కేసిండు. నేను గిడ డ్యూటీ జాయిన్ అయినా. ఏం పర్లేదన్నా, పట్టోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. నీకు మంచి రోజులు వస్తాయి. ఇంకేడంగా వస్తాయి తమ్మి మంచి రోజులు? వస్తాయన్నా. సూమోలు షేర్ ఆటోలైన. ఒక నిమిషం. హలో అన్న. అన్న మంచిదన్న, వస్తున్నా. అన్నని కలిసినావరా? నువ్వు పదన్నా, ఇప్పుడే వస్తా. మంచిది. ఏంటి యాక్టింగ్ చేయమంటే జీవిచ్చేస్తున్నావు? నువ్వు చిట్టివి కాదు, చెవటవి. ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసావు. హలో మేడం, బర్గర్లో పిజ్జాలు తిని పృష్ఠభాగం పెంచడం కాదు, బుర్రలో కాస్తంత గుజ్జుండాలి. ఏంటి నాన్న గలాట? అన్నా ఇలా కొకలకొకలు ముందుకేంచా పరిచయం ఉన్నట్టుందన్నా. గా పిల్ల సైతాన్ని తప్పించడానికి ఇద్దరు కలిసి వచ్చిర్రు. నడుపే నాడు. చిట్టి, చిట్టి. Hey, wait. ఏయ్. Where are you going? రా. నిలవాడు. ఏం లేవు, ఏదో ఉన్నది ఇలా. ఇవే ఉన్నాయని ఇంతనా? పెన్ను మంచిగుందనా? రేయ్, పెన్నులు కొట్టేసే బ్యాచ్ కాదు నాన్న మంది. ఏదో బాగుందని. చేయి. చూడండి పెద్దిరెడ్డి గారు, ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉండి మీరు ఇలా చేయడం తప్పు. అందుకే ఆర్ఎంబీలో చెగ్గా శృతిని వదిలేసి, ఆరంభి అంటే ఏంద్రా బాయ్? రాముడు మంచి బాలుళ్ళ శృతిని వదిలేసి మీరు సరెండర్ అయిపోండి. సింహం గుహలోకొచ్చి జోకులేస్తున్నావా నాన్న? ఎస్, శృతిని కిడ్నాప్ చేశాను, జయచంద్రను బెదిరించాను. నాకు నా 300 కోట్లకి మధ్య ఎవ్వరొచ్చినా సరే ఫినిష్ అయిపోతాను నాన్న. ఒక్కసారి బంగ్లా బయట సీన్ చూడండి సార్. చూడరా. ఏ చల్ రే చల్ నడు. ఏంది చూడు. ఏమున్నది ఆ చూడానికి? మాకు తెలియదా? ఎప్పుడన్నా మఫ్టీలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ని చూసావా? మఫ్టీనా? నేను చూడలేదనుకుంటున్నావా? అన్నా, మన ఇంటి చుట్టుముట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో ఉన్నట్టున్నారే. ఈ పార్టీకి మీకోసం స్పెషల్ టీం అదిగో వచ్చేసారు. నమస్తే సార్. మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? అదే సార్, ఇక్కడ ఏదో బాంబు ఉందని సమ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇస్తే వచ్చి. అరే రై, నువ్వు ఇక్కడున్నావేంటి? హోమ్ మినిస్టర్ గారి కోసం. ఓ సార్, సిరి ఫార్మా ప్రమాదంలో చనిపోయిన 30 మంది విషయాన్ని ఎంక్వైరీ చేస్తున్న జయచంద్ర ఐఏఎస్ గారి పాపని హోమ్ మినిస్టర్ గారు కిడ్నాప్ చేశారు. ఇజ్ ఇట్? ఇదిగోండి సార్ మీకు కావాల్సిన సాక్ష్యం. అది పెన్ అంటివి? అది పెన్ అనుకున్నావురా కుత్తే? కెమెరా. కెమెరానా? అంటే సింహం గుహలోకి వచ్చి జోకులేస్తున్నావా నాన్న? శృతిని కిడ్నాప్ చేసింది నేనే, ఆ జయచంద్ర గారిని బెదిరిస్తుంది నేనే. నాకు నా 300 కోట్ల మధ్యలో ఎవడొచ్చినా ఫినిష్ చేస్తా నాన్న అని ఆయన అన్నారువే. గదంత వచ్చిందా భయ్యా? థ్యాంక్స్ రా, లైవ్లో కన్ఫర్మ్ చేసినందుకు. సార్, మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే కింద సెర్చ్ చేయండి సార్, పాప దొరుకుతుంది. సార్, ఇక్కడ ఏదో పెద్ద కిరికిరి జరుగుతున్నట్టుంది, అందుకే మనకు ఫోన్ వచ్చింది. దీన్ని మీరు కరెక్ట్గా పట్టుకున్నారనుకో, 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ప్రమోషన్ ఇప్పుడు మీకు వచ్చేస్తుంది. చంపేద్దాంరా. ఈ ఎమోషన్ వల్లే ప్రమోషన్ మనకు రావట్లేదు.
ప్రమోషన్. కూల్గా డీల్ చేద్దాం. ఎస్. ఎక్స్క్యూజ్ మీ సార్. సెర్చ్. అక్క శృతి హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రండి. నిన్ను కూడా. అన్న పతిత లెక్క కబుర్లు చెప్పి చేసేటివన్నీ చేసి నన్ను కూడా జైల్లోకి దొరకబోతున్నావా అన్న? పోదా నాన్న. ప్లీజ్ సార్. సరే పద స్టేషన్లో మాట్లాడుకుందాం. హ్యాపీయా? థ్యాంక్ యూ. అవును, సుబాని మావేడి? భయ్య చట్టంతో పోరాటం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం చేయమంటారు సార్? గంట వరకు ఎక్కడికి కదలకుండా ఇక్కడే ఉండండి. సరే సార్. నేను ఎప్పుడు బాల్కనీ దగ్గర కనిపించినా నా వైపు చూడండి, ఫోన్ మాట్లాడండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? అలాగే సార్. ఓకే. ముంచేవాడిని కూడా నిలువున ముంచేవాడు ఉంటాడు నాన్న. మేరా భారత్ మహా. జై హింద్. ఎక్కండి. ఎస్. పదండి. అమ్మా నీ వేలుకేమైందమ్మా? ఏం చేశారమ్మా వాళ్ళు? మిల్క్ లో షుగర్ లేదని గ్లాస్ వాడి మీద ఇసిరేసాడు డాడీ, అందుకే ఏల్ కట్ అయింది. అంతే కదా. తప్పు చేస్తే సొంత హోమ్ మినిస్టర్ అయినా సరే ఇడిచిపెట్టను. నేను సీఎంగా ఉన్నంత మట్టుకు అవినీతి మీద అలుపేరుగాని యుద్ధం చేస్తా. పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేసినా ఆయనకి శిక్ష పడేటట్టు చూస్తా. ప్రజలే నా దేవుళ్ళు, వాళ్లకు నేను సేవకుణ్ణి. విన్నారా? ఆతి హై క్యా ఖండాలా? పెళ్లి కాకుండానేనా? అబ్బా, మీ ఆడ లేడీస్ లెక్కలు ఎంత వీకో తెలుసా అంటాలు. ఇలా పెళ్ళిళ్ళని, పూజలని, వ్రతాలని, మంచి రోజులు, చెడ్డ రోజులు ఎంత టైం వేస్ట్ చేస్తారు తెలుసా? ఇంతా చేసి వచ్చేవాడు మ్యాటర్లెస్ ఫెలో అనుకో, మీ పని పులిహారేగా. ఇన్నేసి మాట్లాడుతున్నావు. నువ్వు మున్నావా కన్నావా? వాళ్ళెవరు? మున్నా ఇస్తాడు, తీసుకుంటాడు. గివ్ అండ్ టేక్. కన్నా తీసుకోవడం తప్ప ఇచ్చేసీనే ఉండదు. అవును, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. అసలు మున్నాకి కన్నాకి తేడా నీకెలా తెలుసు? చిట్టి, పూర్ చిట్టి, యు సో స్వీట్ యా. అసలు ఈ మున్నా కన్నా తేడా బాంబే నుంచి మా బామ్మడియా. ఒరే చిట్టి, పిల్ల సంగతి ఏమైందిరా? హలో బామ్మగారు, నేను ఆండాళ్ళనండి.